అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి తీయుడి అని. నిజమే కదా ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరూ కూడా మనం అడుగుతున్నాం. ఏమని అడుగుచున్నాము? ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నా పరిస్థితి మార్చండి, ప్రభువా నా స్థితి మార్చండి అని అడుగుచున్నాము. కానీ ఆయన సన్నిధిలో మనము వెతుకుచున్నామా? ఆయన ఇచ్చే వరకు కూడా మనము కనిపెట్టగలుగుచున్నామా? ఆయన ఇచ్చేదానికి మనం ఎదురు చెప్పండి. మనం అడుగుతున్నాము, చాలా మంచిది. అడగలేందే అమ్మైనా పెట్టదంటున్నారు. అడగడము దేవుడు మనకి నేర్పాడు, కానీ దాన్ని వెదకాలి ఆయన సన్నిధిలో. ఆయన ఎప్పుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడా? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఆయన ఇచ్చే సమయం ఏ సమయం అని వెతకాలి. ప్రతి దాన్ని మనం వెతకటం నేను వెతికేవారుగా ఉన్నామా? ఒక ఉదాహరణ చెప్పనా? నా ప్రభు సన్నిధిలో నేను మంచి వీడియోలు చేయడానికి నా దగ్గర సెల్ బాగాలేదని ప్రార్థించేదాన్ని. మంచి సెల్ కావాలి ప్రభా, మంచి సెల్ కావాలి ప్రభా, మంచి సెల్ కావాలి ప్రభా అని. కానీ నా ప్రభు నేను అడగటమే కాకుండా ఆయన ఎలాగిస్తాడని ఎదురు చూడడం, నేను వెదకడం ప్రారంభించాను. అయితే అతి త్వరలో చక్కటి సెల్ నేను కొనకుండా నా సహోదరి కొని, వాళ్ళకు అవసరం పిల్లలు పోగొట్టేస్తారని ఇది నాకు ఇచ్చేయటం చాలా అద్భుతంగా దేవుడు నాకు ₹1 లేకుండా దేవుడు కార్యం చేశాడు. నేను అడగడమే కాదు, దేవుని సన్నిధిలో వెదకడము కూడా ప్రారంభించాను. ప్రతి సమయాన్ని లేచేదాన్ని, ఉదయం అనక సాయంత్రం అనక వెతుకుతూ ప్రార్థించేదాన్ని. వెదకడం చాలా ప్రాముఖ్యం. వెతికినప్పుడు దేవుడు తప్పనిసరిగా కనుగొంటాం కదా. ఎక్కడైనా పాడేసుకుంటే వెతుక్కుంటామా లేదా? అది దొరికే వరకు వెతుకుతాం. అలాగే ప్రభు సన్నిధిలో కూడా వెతకాలి నా తల్లి. వెతుకుదామా మరి?